హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ సేల్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి. అన్నీ కూడా పార్టీ వేర్ శారీసే. సో శారీస్ వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇలా టస్సర్ జార్జెట్ ఉంది, మనకి సెమీ టస్సర్ ఉంది, టస్సర్ సిల్క్ ఉంది, అండ్ ప్యూర్ చినాన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి. ఒక్క ఫ్యాబ్రిక్ అని కాదు, బట్ ఏంటంటే ఓన్లీ సింగిల్ పీసెసే ఉన్నాయి. ఆ సింగిల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సేల్లో అయితే చూపిస్తున్నాము. సో దీనిలో నేను ఒక శారీ చూపించిన తర్వాత దానిలో మళ్ళీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా అని కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక శారీ చూపించానంటే దానిలో ఒకవేళ కలర్ కాంబినేషన్స్ అవి కూడా ఉంటే కనుక సేల్లో అయితే పెడతాము. బట్ లేవు అంటే ఓన్లీ ఒక్క సింగిల్ పీసే ఉందండి. సో ఇది సోల్డ్ అవుట్ అయిందంటే ఇంకా సోల్డ్ అవుట్ అయిపోయినట్టే. సో మళ్ళీ మీరు దీన్ని రీస్టాక్ చేస్తారా ఇలా కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ మేము ఇవి ప్రీవియస్గా మేము చూపించాము అండ్ సేల్ అయిపోయింది. ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయే కూడా మేము చూపిస్తున్నామండి. సో మళ్ళీ రీస్టాక్ చేయటానికి కూడా ఏముండదు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి. చాలా మంచి పార్టీవేర్ శారీస్ అండి, అన్నీ కూడా మంచి పార్టీవేర్ శారీస్. ఇలా టస్సర్ జార్జెట్ వచ్చాయి, అన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. అండ్ మా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే టిల్ ద ఎండ్ వరకు చూడండి. మీకు ఏ శారీ అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది మనకి బోత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది. షేడ్ వచ్చేసి మనకి మంచి బ్రైట్ షేడ్ ఆఫ్ రెడ్ విత్ మ్యాంగో ఎల్లో షేడ్. చాలా బాగుంది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ షేడ్స్ వచ్చేసి మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్లో ఉందండి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా జెరీ వీవింగ్ వస్తుంది, లెహరియా ప్యాటర్న్లో వస్తుందండి. బోత్ మనకి జెరీ అండ్ మీనాకారి వీవింగ్ అయితే ఫినిష్ అయింది. బార్డర్స్లో వచ్చేసరికి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్లో ఎల్లో షేడ్తో ఫినిష్ అయింది. దాని మీద బోత్ జెరీ అండ్ మీనాకారి వీవింగ్ అయితే ఉంది. చాలా బాగుంది, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. మీరు మంచి పార్టీవేర్ శారీ అండి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. జెరీ కూడా మనకి సిల్వర్ జెరీ వీవింగ్ లా ఉంది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లైట్ గోల్డ్ అండ్ లైట్ సిల్వర్ జెరీ వీవింగ్ తోటి ఫినిష్ అయింది. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా లెహరియా ప్యాటర్న్లో ఉంటుంది. సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. మీరు ఇలా దగ్గరగా పెట్టుకుంటే కనుక ఇలా ఉంటుందండి శారీ అయితే. ప్లీట్స్ పెట్టుకుంటే చక్క మంచి జ్యువెలరీ వేసుకొని చక్క వడ్డానం ఇలా పెట్టుకొని చక్క మంచి హ్యాంగింగ్స్ పెట్టుకొని యూస్ చేసుకుంటే మంచి పార్టీవేర్ శారీ. అసలు మీరు పట్టు శారీ కూడా ప్రిఫర్ చేయవసరం లేదు, అంత బాగుంటుంది శారీ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. బ్రైట్ కలర్ కావాలి అనుకుంటే చక్కగా చూస్ చేసుకోవచ్చండి. దిస్ ఈజ్ ద పళ్ళు. ఇదంతా కూడా మనకి జెరీ అండ్ మీనాకారి వీవింగ్తో ఫినిష్ అయింది. ఫైన్ క్వాలిటీ ఆఫ్ జెరీ కూడా మీకు ఇలా పెడుతున్న చూడండి ఎంత మెత్తగా ఉందో, చాలా మంచి ఫైన్ క్వాలిటీ. అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది, ఎల్లో షేడ్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ వచ్చింది. జెరీ వీవింగ్ కూడా చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, ఎక్కడ కూడా థ్రెడ్ అవుట్కమ్స్ రావు. చిన్న జెరీ బార్డర్తో అయితే వచ్చింది బ్లౌజ్ కూడా. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 3800 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 3450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చేసి మనకి పర్పుల్ షేడ్లో ఉంది, మంచి డార్క్ షేడ్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ డాలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న స్మాల్ జెరీ చెక్స్ వచ్చాయి అండ్ అక్కడక్కడ కూడా జెరీ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా జెరీ వివింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ కూడా దిస్ ఈజ్ ద బ్లౌజ్. మంచి షేడ్ అండి, ఎల్లో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్. యూజువల్గా మనకి మ్యాంగో ఎల్లో షేడ్లో వస్తుంది ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, బట్ ఇది వచ్చి కొంచెం డార్కర్ షేడ్, కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఉంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2450 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 2150. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్ ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది.
అండ్ బార్డర్స్లో కూడా మనకి ఇదంతా కూడా వీవింగ్ అండి, ప్రింట్ కాదు. ఈ శారీస్ కూడా మీరు చూసే ఉండొచ్చు. దీనిలో కూడా ఓన్లీ సింగిల్ పీసే ఉంది. షేడ్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. బార్డర్స్ వచ్చేసి కాపర్ జరీ బార్డర్స్ అండి. కొంచెం మనకి హ్యాండ్లూమ్ టచ్అప్ అయితే ఇచ్చారు. బార్డర్స్లో జరీ బార్డర్ వచ్చి ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. కింద సైడ్ కూడా మనకి ఇలా గ్యాప్ స్టైల్ ఆఫ్ బార్డర్ వచ్చి ఇదంతా కూడా మనకి వీవింగ్ వచ్చింది. చాలా ఫైన్గా ఫినిష్ చేశారు ఇలా చిన్న చిన్ని ఫ్లవర్స్ తోటి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇవంతా కూడా వీవింగ్ బూటీస్ అయితే వచ్చాయి ఫ్లవర్స్ తోటి. సో మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుందండి. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ అండి. మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద వీవింగ్ కూడా చూపిస్తాను చూడండి. వీవింగ్ అనమాట ఇదంతా. మేబీ మీరు ప్రింట్ అనుకోవచ్చు, బట్ ఇదంతా కూడా ఫైన్. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా థ్రెడ్స్ ఏం రాకుండా చాలా నీట్గా ఫినిష్ చేశారు. చూసారా వీవింగ్ కూడా లాకింగ్ ఇంటర్లాక్ వీవింగ్లా చేశారనమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇది జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బోత్ మీనాకారి తోటి యాజ్ వెల్ యాజ్ థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది. జెరీ కలర్ వచ్చి మన కాపర్ జెరీతో ఫినిష్ అవుతుంది. అండ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి సేమ్ టసర్ సిల్క్ ఫ్యాబ్రిక్కే స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా స్మాల్ జెరీ బార్డర్తో అయితే వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2450 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 1950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మండు టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి జెరీ వీవింగ్ ఉంటుందండి. ఇది కూడా షేడెడ్ శారీలా ఉంటుంది. మీకు కొంచెం లైట్ డార్క్ మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది. ఇదంతా కూడా మిడిల్ పోర్షన్ వచ్చేసరికి జెరీ వీవింగ్ వస్తుంది. బార్డర్స్ వచ్చేసరికి పింక్ షేడ్. ఈ షేడ్ ఆఫ్ ఎల్లో కూడా గోల్డెన్ ఎల్లో షేడ్లో ఉంది. చాలా బాగుంది. ఎల్లో కూడా కొంచెం డిఫరెంట్ ఎల్లో. మనకి పింక్, బేబీ పింక్ టోన్ షేడ్లోనే బ్రైట్ షేడ్ మీద మనకి ఇలా వీవింగ్ బూటీస్ అయితే వచ్చాయి. బోత్ థ్రెడ్ అండ్ జెరీ వీవింగ్ బూటీస్ అండి. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద లుక్. ఇది మరీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాదు, అలాగని మరీ స్టిఫ్ ఫ్యాబ్రిక్ కూడా కాదండి. కొంచెం మనకి మీడియం రేంజ్లో మనకి చుట్టుపోకుండా ఉండాలి. కొంచెంమంది అలా అనుకుంటారు కదా, అంటే మనకి ఇప్పుడు ఎక్కువ ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఈ శారీ. అలాగని మరీ స్టిఫ్గా ఉంటుందని కూడా కాదండి, అంటే బుట్లా నుంచుంటుందని కాదు, బట్ లైట్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఈ శారీ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ జెరీ అండి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. చాలా నీట్గా ఫినిష్ అయింది. అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చాలా నీట్గా ఫినిష్ అవుతాయండి. అండ్ బ్లౌజ్ కూడా మనకి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. ఇదేంటంటే మనకి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ వీవింగ్ రావడం వల్ల మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా జెరీ వీవింగ్. మీకు ఒక్క పోగు కూడా రాదు. చాలా నీట్గా ఫినిష్ చేశారు. మంచి పట్టు శారీలా ఉందండి. శారీ అయితే మంచి పట్టు శారీలా ఉంది, బట్ లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది. అంటే పర్చేస్ చేసేవాళ్ళు ఫాలింగ్ అనుకొని పర్చేస్ చేయొచ్చు, అందుకని చెప్తున్నాను. మీకు కొంచెం మీడియంగా ఏంటంటే మరీ ఫాల్ అయిపోవద్దు, అలాగని మరీ స్టిఫ్గా ఉండొద్దు అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీ ప్రిఫర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీరు నీట్గా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ. దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2450, ఆఫ్టర్ డిస్కౌంట్ 1950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్కి పింకిష్ రెడ్ షేడ్లో ఉంది యాక్చువల్గా. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మేము ప్రీవియస్గా మీకు చూపిస్తున్నా. ఇప్పుడు అయితే మనకి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి, బట్ ప్రీవియస్గా జెరీ బూటీస్ కూడా చూపించాము. సో ఇది జెరీ బూటీస్ దండి. గ్రీన్కి పింక్ షేడ్తో ఫినిష్ అయింది. పింక్ అని కూడా అనలేము, కొంచెం రెడిష్ పింక్ షేడ్లో ఉందండి. ఎగ్జాక్ట్గా కలర్స్ అయితే చెప్పలేమండి. మీకు వీడియోకి ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది, బట్ కొంచెం మాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదండి. కొంచెం మన కలర్ షేడ్స్ అనేటప్పటికి కొంచెం మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాము. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని జెరీ బూటీస్ అయితే వచ్చాయి. ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ జెరీ, మీకు జెరీ ఏం గుచ్చుకోదు. అండ్ బార్డర్స్ కూడా 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ కాంట్రాస్ట్లో రన్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రెడ్ షేడే అనుకోవచ్చు, కొంచెం పింకిష్ రెడ్ అనుకోండి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్.
సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1850 అండి, ఆఫ్టర్ డిస్కౌంట్ 1450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది, సెమీ టస్సర్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని స్మాల్ జెరీ చెక్స్. అండ్ షేడ్ ఆఫ్ ద శారీ వచ్చి మనకి ఆనియన్ పింక్లోనే కొంచెం ఆ షేడేనండి, ఆనియన్ పింక్ షేడ్లా ఉంది. ఎగ్జాక్ట్గా అయితే లైట్ షేడ్, మీకు డీసెంట్ షేడ్ వస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి ఇలాగా జెరీ బార్డర్స్ గ్రీన్ కలర్ తోటి టస్సర్ బార్డర్స్ అయితే వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న స్మాల్ మైన్యూట్ జెరీ చెక్స్ వచ్చి దాని మీద డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. మీరు ఆఫీస్ వేర్గా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మీరు వేర్ చేసినా కూడా చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయి శారీస్. ఇదంతా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. చాలా యూనిక్గా కూడా కనిపిస్తారండి ఈ శారీస్కి. సో మీకు లుక్ వచ్చేసి అలా ఉంటుంది. సో మీరు ట్రై చేయకుండా ఉంటే కనుక ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లో. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, దాని మీద కూడా మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. సో మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ అయితే. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1695 అండి, ఆఫ్టర్ డిస్కౌంట్ 1350. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయి. అండ్ డిజిటల్ ప్రింటింగ్తో కూడా హైలైట్ అయింది. జెరీ కూడా మనకి లైట్ వెయిట్ జెరీ వస్తుందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి ఈ సిల్వర్ జెరీ బార్డర్స్ వస్తాయి. 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. ఈ సైడ్ వచ్చి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ బార్డర్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయి. అండ్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. టిల్ ద ఎండ్ కట్ చెంగ్ వరకు కూడా మీకు ప్రింట్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందా, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, కొంచెం డార్కర్ షేడ్. దిస్ ఈజ్ ద అవుట్లుక్. బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి 2150 అండి, ఆఫ్టర్ డిస్కౌంట్ 1750. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి హాట్ పింక్ షేడ్లో ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న స్మాల్ జెరీ చెక్స్ వచ్చాయి. ఈ బార్డర్ వచ్చి 2 ఇంచ్ ఆఫ్ బార్డర్, కింద సైడ్ వచ్చి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. నో ట్రాన్స్పరెన్సీ అండి, ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు. ఏంటంటే టోన్ టు టోన్ కలర్ అనమాట. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చి మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్. స్లీవ్స్ దాని మీద చిన్న జెరీ బూటీస్ అయితే వచ్చాయి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. టోన్ టు టోన్ సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2150 అండి, ఆఫ్టర్ డిస్కౌంట్ 1750. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కలర్ షేడ్ వచ్చేసి సీ గ్రీన్ షేడ్లో ఉంది. సీ గ్రీన్ అనా రామా గ్రీన్ షేడ్లో ఉందండి. మంచి డార్క్ షేడే. మీకు వీడియోకి మేబీ కొంచెం లైట్గా కనిపించవచ్చు, బట్ చాలా మంచి డార్క్ షేడ్ అండి. మీకు ఉండే కలర్ చార్ట్లో కూడా ఇది ఉండదు, అంత డిఫరెంట్ షేడ్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న స్మాల్ జెరీ చెక్స్ అయితే వచ్చాయి. యాక్చువల్గా ఈ కలర్ టోన్ తోటి కొంచెం మనకి ప్రాబ్లంగా ఉంది, అంటే ఎగ్జాక్ట్ కలర్ షేడ్ పట్టలేదు. ఇంకా కత్మావన్నీ కూడా మనకి 1 to 2% చేంజ్, లేకపోతే ఎగ్జాక్ట్గా పడతాయి. బట్ ఈ షేడే కొంచెం మనకి అటు ఇటుగా పడుతుందండి అంతే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న జెరీ చెక్స్ వచ్చాయి. బార్డర్లో వచ్చేసరికి మనకి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి ఇక్కడ సిల్వర్ జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ ప్యూర్ డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి నేవీ బ్లూ షేడ్, చక్కగా మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బాగుందండి శారీ అయితే. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2450 అండి, ఆఫ్టర్ డిస్కౌంట్ 2150. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ప్యూర్ కడ్డీ జార్జెట్ ఫ్యాబ్రిక్. పవర్ లూమ్ శారీ అండి, హ్యాండ్లూమ్ శారీ కాదు. అండ్ కలర్ షేడ్ వచ్చేసి ఆరెంజ్లో కూడా మనకి బ్రైట్ ఆరెంజ్ షేడ్,
ఆరెంజ్ అంటే మీకు ఫ్యాంట్ ఆరెంజ్ అలా ఉంటుంది చూడండి, ఆరెంజ్ కాదు, ఇంకా దాని మీద కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ ఆరెంజే. దాని మీద మనకి సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది. మొత్తం కూడా దగ్గరగా మనకి మీనాకారి స్టైల్ ఆఫ్ సిల్వర్ జరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్స్ అయితే రన్ అయింది. మంచి పార్టీ వేర్ శారీ అండి. అండ్ మీకు ఓవర్లాక్ కూడా మనకి ఇలా పైపింగ్ చేశారు మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో. జరీ కూడా మనకి గుచ్చుకునే జరీ కాదు, చాలా మెత్తగా ఉంది శారీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా జరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. అండ్ టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జరీ బోర్డర్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు. ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ అండి. దానికి మనకి బ్లౌజ్కి వచ్చి పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది. సో బ్యూటిఫుల్గా ఉంది. మంచి పార్టీ వేర్ శారీ అండి. దీనిలో కూడా మనం నెంబర్ ఆఫ్ పీసెస్ సేల్ చేసాము. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 3800 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 3450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రష్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది. షేడ్ కూడా మనకి బ్లూ షేడ్, కొంచెం ఏ బ్లూ అనాలంటే సీ బ్లూలోనే మనకి డార్క్ షేడ్ అండి, బ్రైట్ షేడ్ ఇది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని థ్రెడ్ వర్క్ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ కింద సైడ్ వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ కింద ఉంటుందండి. అంటే సగం పైన ప్లెయిన్ వచ్చి కింద వచ్చేసరికి హాఫ్ ఇలాగా కింద బూటీస్ అయితే వస్తాయి. హాఫ్ అండ్ హాఫ్ కింద వస్తుంది. బట్ ఇక్కడ ప్లీటింగ్ పోర్షన్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ ద బూటీస్ వస్తాయి. అండ్ ఇక్కడ బార్డర్స్ వచ్చేసి కడ్దానా బార్డర్స్ అండి. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ వర్క్ చేశారు. బార్డర్ కూడా ఇలా స్కాలపింగ్ చేశారండి. హ్యాండ్ వర్క్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా ఇలాగ కడ్దానా బార్డర్ అయితే యూజ్ చేశారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ పళ్ళు ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బుటీస్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా నీట్గా ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సాటిన్ బ్లౌజ్ వచ్చింది మనకి, డిజిటల్ ప్రింటెడ్ సాటిన్ బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్తో ఫినిష్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2850 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్లో ఉంది విత్ మిర్చి రెడ్ షేడ్. బార్డర్స్లో మిర్చి రెడ్ ఉంది. అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. లైట్ స్టిఫ్నెస్ ఉంటుంది, టూ మచ్ ఫాలింగ్ ఉండదు, అలాగని మరీ స్టిఫ్గా కూడా ఉండదు. బట్ లైట్ స్టిఫ్నెస్ ఇష్టపడే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బూటీస్ అయితే జెరీ అండ్ మీనాకారి బూటీస్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఉన్నాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి మిర్చి రెడ్ షేడ్లో ఉందండి. గోల్డ్ జెరీతో ఫినిష్ అయింది. ఈ సైడ్ వచ్చి ఒక 4 ఇంచ్ ఆఫ్ బార్డర్, అదర్ సైడ్ వచ్చేసి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. మనకి ఇలా జరీ మనకి ఏంటంటే పోగులు ఏమి రావడం అలాగే ఏమి ఉండదు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా జరీ వివింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అండి, బాటిల్ గ్రీన్ విత్ రెడ్ షేడ్ తోటి ఇలా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి 2150 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 1750. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ శారీ వస్తుంది, చినాన్ క్రేప్ శారీ. దాని మీద మనకి డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని స్మాల్ జెరీ చిక్స్ ఉన్నాయి. అండ్ షేడ్ కూడా కోరా షేడ్ అండి, నాట్ ప్యూర్ వైట్ షేడ్, మనకి కోరాలోనే మిక్స్డ్ షేడ్ అనమాట. దాని మీద చిన్ని బంచెస్ వచ్చాయి. బార్డర్స్ ఆర్ ఫిల్డ్ విత్ మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా డిజిటల్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది, మీనాకారి బార్డర్స్ లాగా వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా స్మూత్, లైట్ వెయిట్, మంచి ఫాలింగ్ ఉన్న ఫ్యాబ్రిక్. మీకు ఫాలింగ్ కావాలి, లైట్ వెయిట్ కావాలి, చాలా ట్రెండీగా ఉండాలి, కొంచెం డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ కావాలి అనుకుంటే చక్కగా పిక్ చేసుకోవచ్చు. మీకు తీసుకున్నా కూడా మీకు ఫ్యాబ్రిక్ బాగా నచ్చుద్దండి, అంత మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. చాలా లైట్ వెయిట్ ఉంది, ప్రీమియం ఫ్యాబ్రిక్. దీనిలో అయితే అసలు కాంప్రమైజేషన్ ఏం లేదు. నేను ప్రీమియం అంటే ప్రీమియం ఫ్యాబ్రికే మీకు చూపిస్తాము, లేదు దానిలో మిక్స్డ్ ఉంది అంటే మిక్స్డ్ ఫ్యాబ్రికే అంతే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా మనకి డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి చెక్స్, ప్యూర్ చినాన్ క్రేప్ ఫ్యాబ్రిక్, మెరూన్ షేడ్ అండి. ఇది మనకి మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2950, ఆఫ్టర్ డిస్కౌంట్ 2650. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి.
అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద జెరీ వీవింగ్ వచ్చింది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న జెరీ చెక్స్. షేడ్ కూడా మనకి మెరూన్ షేడ్, యూజువల్గా రెడ్ మిక్స్డ్ మెరూన్ షేడ్ అండి, చాలా బాగుంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా లీఫ్ జెరీ బూటీస్ అయితే వచ్చాయి. లైట్ వెయిట్ ఉంది శారీ కూడా. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా మనకి జెరీ బార్డర్స్తో ఫినిష్ అయింది, చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఈ శారీస్ అన్నీ కూడా మేము రీసెంట్గానే చూపించాము, బట్ ఓన్లీ సింగిల్ పీస్ ఉండడం వల్లే మనం ఈ సేల్ అయితే రన్ చేస్తున్నాము. అండ్ మీకు తర్వాత మళ్ళీ ఇదే సేమ్ మేము సెట్ చూపించినప్పుడు ఇదే ప్రైస్కి రావాలంటే రాదండి ఖచ్చితంగా, అప్పుడు మనకి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఇలాగా మనకి ఏంటంటే ఇలా సింగిల్గా చూపించినప్పుడు మీరు కలర్గా కాంప్రమైజ్ అయితే అవ్వచ్చు, బట్ మేము చూపించే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్స్, ప్రీమియం ఫ్యాబ్రిక్సే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా లీవ్ బూటీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం సెట్ చూపించామనుకోండి, ఏదన్నా ఒక మంచి కలర్ ఉంటే అదే మనకు కావాలనిపిస్తుంది, అంటే మీకు ఏ కలర్ అయితే నచ్చిందో అదే. బట్ ఇలా మిక్స్డ్ దానిలో ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ నచ్చి కలర్ కాంప్రమైజేషన్ అవ్వచ్చు, అంటే కొంచెం మనకి ప్రైస్ రీజనబుల్గా ఉంది కదా అని అనుకోవచ్చు. బట్ ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము చూపించిన కలర్స్ కూడా మేము చాలా పర్టికులర్గా తీసుకొస్తామండి. ఏ కలర్స్ బట్టి ఆ కలర్స్ తీసుకురాము. అలాగని డిజైన్స్ కూడా చాలా యూనిక్గా, ప్రతిదీ కూడా చాలా యూనిక్గా సెలెక్ట్ చేస్తాము. సో మీకు ఆ ఇష్యూ కూడా ఏముండదు. మీరు తీసుకున్నా కూడా మీరు ఇదే శారీ ఒక 100 మంది కట్టుకున్నారు అని అనుకుంటా కూడా ఏముండదు. చాలా యూనిక్గా ఉంటాయి శారీస్ కూడా. అండ్ బ్లౌజ్ కూడా మనకి టిష్యూ జార్జెట్ తోటి ఫిల్ అయింది. ఇది టిష్యూ అండి. మీకు టిష్యూ అంటే మీరు ఏమైనా నుంచోవచ్చేమో అనుకోవచ్చు, బట్ చూడండి చాలా మెత్తగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2695, ఆఫ్టర్ డిస్కౌంట్ 2295. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదండి. చాలా మంచి మంచి శారీస్ అయితే చూపించాము, అన్నీ కూడా మంచి డిస్కౌంట్ సేల్లో అయితే ఉన్నాయి. సో ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దండి. టిల్ ద ఎండ్ వరకు కూడా వీడియోని అయితే వాచ్ చేయండి. ఏ శారీ అయితే మీకు బాగా నచ్చిందో అది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.